ప్రభు పేరట ప్రైజ్లాడండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడైండును గాక. ఈరోజు దేవుని వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యం ఎల్లప్పుడూ నిల్చును. సర్వశరీరులు కూడా గడ్డిని పోలి ఉన్నారంట. ఉదయం గడ్డి పువ్వులు పూసుది, సాయంకాలానికి వాడిపోద్ది. మనుషులందరూ కూడా ఆ రీతిగా ఉన్నారు అని చెప్తుంది. ఎల్లప్పుడూ నిలిచేది ఏంటి? వాక్యం. అందం అంతా ఉంటుందా? ఉండదు, కొద్ది రోజులే ఉంటుంది. అందం ఉండదు, గడ్డి పువ్వు కూడా వాడిపోతుంది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. వాక్యం ఎప్పుడు నిలుస్తుంది? మనుషులు ఉండరు. గడ్డి ఎండిపోయినట్టు మనుషులు ఎండిపోతుంటారు, రాలిపోతుంటారు. కానీ దేవుని పరిశుద్ధ స్థలం, పరలోకం, వాక్యం అన్నీ కూడా నిత్యం ఉంటాయి. ఆ నిత్యమైన రాజ్యంలో మనం జీవించాలి అంటే ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. అంతేగాని ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు చెప్పింది చేయకుండా చెప్పంది చేస్తూ ఉంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము. ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయన మాటకు విధేయులై ఉండాలి. అప్పుడు ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. 10 మంది కన్యకులు ఏమయ్యారు? 10 మంది దేవుని నమ్ముకున్నాం అనుకున్నారు, కానీ 5 ఎత్తపడ్డారు, 5 విడబడ్డారు. అలాగా హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే ఆ సిద్ధులలో నూనె అంటే దేవుని వాక్యం పరిపూర్ణంగా ఉన్నప్పుడు మనం దేవునిలో పరిశుద్ధంగా జీవించగలుగుతాం. వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.